ఆలోచించగలుగుతాం. కానీ నిన్న చెప్పాడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను కంటిన్యూ కూడా చేస్తామని చెప్పాడు. ఇది నేను నిన్న అసెంబ్లీలో గట్టిగా నిలదీసిన తర్వాత బహుశా కరెక్షన్ స్టేట్మెంట్ అయింటుందేమో అది. మేడిగడ్డను రిపేర్ చేయడం సాధ్యమవుతుందా? నిజంగా మేడిగడ్డని వచ్చే ఏడాదికి ఇప్పుడు రిపేర్లు స్టార్ట్ చేస్తే మళ్ళీ దాన్ని రన్నింగ్లోకి తీసుకురావచ్చా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ని కాదు, నేనేమి సాంకేతిక నిపుణుని కాకపోవచ్చు, బట్ నాకున్నటువంటి పరిమితమైనటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను, తప్పకుండా దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి, ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది తీసుకోండి, యుద్ధ ప్రాతిపదికన మన చర్యలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అప్పుడు నేను కూడా చూశాను, మీరు రోజుల తడవి రాత్రింబవళ్ళు కూడా అక్కడే ఉండి కన్స్ట్రక్షన్ వర్క్ చూసిన సందర్భాలు కూడా చూశాను, ప్రత్యక్షంగా చూశాను. నిజానికి మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ప్రాథమిక అంచనా మీకున్న అవగాహన ఎందుకు కుంగింది అనుకుంటున్నాను? అది నిపుణులు తేల్చాలి. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ కదా. ఇప్పుడు దానికి ఏం జరిగింది అనేటువంటిది మనకు జాతీయంగా అంతర్జాతీయంగా మన రాష్ట్రంలో కూడా చాలా అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు ఉన్నారు. లోపం ఏంది అనేటువంటిది కనుక్కుంటే దాన్ని రెక్టిఫై చేసి మనం వెంటనే చర్యలు తీసుకుంటాం.